హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసము సింగిల్ ప్లేటు ఫోల్డింగ్ అండ్ ప్రీ ప్లేటింగ్ చెప్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్. దానికోసం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము 3. నెంబర్ 1, హైట్ పొడవు అనేది తీసుకోవాలి. ఎంతవరకు వస్తే అంతవరకు షోల్డర్ దగ్గర ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. బయట పొడవు మనం ఎంతవరకు వస్తుందో చూసుకొని అప్పుడు షోల్డర్ దగ్గర పిన్నిస్ పెట్టుకోవాలి. పిన్నిస్ అయిపోయింది, షోల్డర్ బయట పొడవు అయిన తర్వాత చుట్టు కొలత అప్పుడు చూసారా, అక్కడ పిన్నిస్ పెట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడి నుంచి అక్కడికి తీసుకోవాలి పిన్నిస్. అక్కడ పిన్నిస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బయట పొడవు చుట్టుకొలత అయిపోయింది కదా. ఇప్పుడు నడుము సైజు చూసుకుందాము. సారీ అనేది చివరికి వచ్చేయాలి. కట్టు చెంగు అనేది మనం కట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియో అనేది బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. బయట పొడవు చుట్టుకొలత నడుము సైజు అయిపోయింది కదా. ఇప్పుడు బయట పొడవు అనేది సింగిల్ ప్లీట్ కాబట్టి మనకి బయటికి కుర్చీలని రావు, ఓన్లీ సెంటర్ ప్లీట్స్ మాత్రం వస్తుంది. చుట్టుకొలత దగ్గర నుంచి నడుము వరకు ఎక్కడి నుంచి ఎంతవరకు పిన్నిస్ తీసుకున్నామో అంతవరకు. ఇప్పుడు సింగిల్ ప్లీట్ అనేది సెంటర్ ప్లీట్స్ అనేది మనము పెట్టుకుంటున్నాము. దానికోసము అంచు మొత్తము ఐరన్ చేసుకొని మనము హాఫ్ ఇంచెస్ చొప్పున ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. నాకు మొత్తం 9 ప్లీట్స్ వచ్చాయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చుట్టుకొలత దగ్గర ఎక్కడ పిన్నిస్ పెట్టుకున్నామో అటువైపు మనము ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. నడుము సైజు కాదు, నడుము వైపు కాదు. ఆ తర్వాత మనకి సారీ అనేది ఫాల్స్ దగ్గర అంచు ఉంటుంది కదా, అంచు మొత్తము మనము ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ప్లీట్స్ అనేవి నీట్గా డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. అక్కడ నేను క్లిప్ పెట్టుకున్నాను, ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉండడం కోసమని. చూసాగా సెంటర్ ప్లీట్స్ అనేవి కొంచెం దగ్గరగా పెట్టుకొని పిన్నిస్ పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కానీ మీలో ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్లీట్స్ అనేవి ఐరన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫోల్డింగు సారీ మొత్తం రివర్స్ చేసుకొని ప్లీట్స్ అనేవి లైట్గా ఐరన్ చేసుకోవాలి. ఆ ప్లీట్స్ అనేవి ఎప్పుడు మనకి రివర్స్ ఆపోజిట్లోనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టు చెంగు అనేది కొంచెం చూసుకొని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత బయట చెంగు అది చిన్న ఫోల్డ్ చేసుకొని లైట్గా ఐరన్ చేసుకొని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఫోల్డ్ అయిపోయింది కదా, దీన్ని మనము లైట్గా ఐరన్ చేసుకొని 4 భాగాలుగా విడదీసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా 4 భాగాలు విడదీసుకొని కొంచెం మడత పెట్టుకోవాలి. చూసారు కదా, అలాగా. ఇప్పుడు ఫోల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సారీ
అనేది కవర్లో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సారీ అనేది కవర్లో ఇలాగా సారీ అనేది కవర్లో పెట్టుకోవడం వల్ల ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. సారీ అనేది ఫోల్డింగ్ విడిపోకుండా ఉంటుంది. అందరూ ఇలా ఫాలో అయిపోండి. బీరువాలో కూడా చాలా నీట్గా ఉంటుంది కవర్ ఉండడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.